హోమ్ లోన్ మాఫీ కోసం ప్రియుడితో కలిసి భర్తను భార్యే హత్య చేయించిందనే ఆరోపణలు వచ్చాయి. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం బోడమంచ తండాలో ఈ ఘటన కలకలం రేపింది. భూక్య వీరన్న భార్యకు అదే తండాకు చెందిన బోడ బాలాజీతో వివాహేతర సంబంధం ఉందని తెలుస్తుంది. వీరన్న కుటుంబం ఆర్థిక సమస్యలతో బాధపడుతుంది. ఈ క్రమంలో వ్యవసాయ భూమిని విక్రయించి కొన్ని అప్పులు చెల్లించాడు. ఇంకా అప్పులు మిగిలి ఉండడంతో బోడ బాలాజీతో పాటు ఆర్ఎంపీ వైద్యుడు ధర్మారావు భరత్ వీరన్నకు హోం లోన్ ఇప్పించారు. ప్రమాదవశాత్తు మృతి చెందితే ఆ లోన్ మాఫీ అవుతుందని భావించి వీరన్నను హత్య చేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. ఈ నెల 22న రాత్రి భూక్య వీరన్నను పామాయిల్ తోట వద్దకు పిలిచి మద్యం తాగించారని గుర్తించారు. బోడ బాలాజీ ఇనుప రాడ్డుతో వీరన్న తల వెనుక బలంగా కొట్టాడని పోలీసుల విచారణలో తేలింది. టవల్తో వీరన్న ముక్కు నోరు మూసి ధర్మవరపు భరత్ చంపేశాడని గుర్తించారు. ప్రమాదంగా చిత్రీకరించడానికి బీరువాడ గ్రామం వైపు వెళ్లే రోడ్డు పక్కన పొలంలో మృతదేహాన్ని బైక్తో సహా పడేశారు. పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించారు. కేసులో దర్యాప్తులో భాగంగా కారణమైనటువంటి భూక్య వీరన్న భార్య విజయలక్ష్మి మరియు భూక్య బాలాజీ భరత్ అనే వ్యక్తులు ముగ్గురు కారణం. భూక్య బాలాజీకి మరియు మృతుడు ముఖ్యమైన భార్య వీరలక్ష్మికి గత కొన్ని సంవత్సరాల అక్రమ సంబంధం ఉంది. అదేవిధంగా భూక్య వీరన్న అప్పులు పాలైనాడు. అతను ముత్తూరు ఫైనాన్స్ నుంచి కొంత ఫైనాన్స్ తీసుకోవడం జరిగింది. హౌస్ లో అతను ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి చనిపోయినట్లయితే అటు ఇన్సూరెన్స్ రుణమాఫీ అవుతుంది. భూక్య వీరన్ని చంపడం ద్వారా అటు రుణమాఫీ మొన్న రాత్రి ఈ భూక్య బాలాజీ మరియు భరత్ వీరాన్ని తీసుకెళ్లి ఊరి బయట ఉండే మెడలోని టవల్ తీసుకుని వీరాన్ని గొంతుని చంపిండు. మరియు ముక్కుతోని టవల్ తీసుకుని ముక్కు మీద భరత్ ఊపిరాడకుండా చనిపోయాడు. హోమ్ లోన్ మాఫీ కోసం ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేయించిందనే ఆరోపణలు వచ్చాయి. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం బోడమంచ తండాలో ఈ ఘటన కలకలం రేపింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. వరలక్ష్మి, మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. హోమ్ లోన్ మాఫీ కోసం ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తని కడతీర్చిన భార్య కేసును 24 గంటలలో మహబూబాబాద్ పోలీసులు ఛేదించారు. కేసముద్రం మండలానికి సంబంధించిన బోడకుంట తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ వివరాలు చూసినట్లయితే ఇప్పటికే అటు ఆ పోలీసులు చెప్పినట్టు ఆ భార్య కట్టుకున్న భార్య తన భర్తను హోమ్ లోన్ మాఫీ అవుతుందని చెప్పేసి ఆ ప్రియుడితో కలిసి ప్లాన్ చేశారు. అయితే ఈ తరుణంలో ప్రియుడు ప్రధాన నిందితుడైన ప్రియుడు అయిన అతను ఆ భర్తను మద్యం తాగించడానికి తీసుకెళ్లి అక్కడ బండరాయితో మోది హత్య చేసి అనంతరము అతని బైక్ ను అతన్ని రోడ్డుపై పడేసి ఎవరికి అనుమానం రాకుండా యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే ఈ యొక్క కేసుకు సంబంధించి అనుమానాలు రావడంతో పోలీసులు ఈ ఘటనను ఛేదించేందుకు స్పెషల్ టీం అరేంజ్ చేశారు. అందులో విసిపోయే విషయాలు బయటపడ్డాయి. ఇది హత్యగా నిర్ధారించుకున్న తర్వాత హత్యకు సంబంధించిన కారణాల కోసం ఫోన్ కు సంబంధించినటువంటి వివరాలు అన్ని కూడా ట్యాప్ చేయంగా ప్రధాన నిందితురాలు భార్యతో పాటు ప్రధాన నిందితుడు కలిసి ఈ హత్య చేసినట్లు తెలిసింది. ఆ హత్యకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తే మృతుడి భార్యకి వివాహేతర సంబంధం ఉంది. ఈ తరుణంలోనే మరోవైపు ఇతను చనిపోతే ఆ లోన్ మాఫీ అయితే ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చని పథకం ప్రకారం మరొకరి సహాయంతో ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినాక దానికి సంబంధించిన క్లూస్ అన్ని తీసుకొని నిన్న పోలీసులు ఎదుట నిందితులను కోర్టు ఎదుట నిందితులను హాజరుపడతారు. వరలక్ష్మి మొత్తానికైతే అంటే ఇలాంటి హత్యలకు సంబంధించి దారి తీయడానికి కారణాలు వివాహేతర సంబంధాలే. జాగ్రత్తగా ఉండాలని మాత్రం పోలీసులు పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క ఓవరాల్ ఘటనలో 24 గంటల్లోనే ఛేదించిన కేసముద్రం పోలీసులను అటు మహబూబాద్ ఎస్పీ శబరీష్ అందరినీ అభినందించాడు. వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.